అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో గరుడ పురాణం ప్రకారం మరణ సమయంలో ఆత్మ ప్రయాణం స్వర్గం వైపు ఉంటుందా లేదా నరకం వైపు వెళ్తుందా అనేది ఎలా తెలియాలి అంటే ఈ వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూసేయండి. గరుడ పురాణం ద్వారా మనిషి మరణం తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుందో మరియు శరీరంలో జరిగే మార్పులను గురించి వివరించడం జరిగింది. మరణం అనేది జీవితంలో ఒక అనివార్య భాగం, కానీ ఆత్మ యొక్క ప్రయాణం ఎటుగా దారితీస్తుంది అనేది మన ఆధ్యాత్మిక విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఆత్మ ప్రయాణం ఎలా జరుగుతుందో చూద్దాం. మానవ శరీరంలో నవరంధ్రాలు ఉంటాయి. శరీరంలో 9 ద్వారాలు ఉంటాయని గరుడ పురాణం అయితే పేర్కొంది. ఈ ద్వారాలు శరీరంలో ముఖ్యమైన అవయవాలకు సంబంధించినవిగా ఉంటాయి. అయితే అవేంటో చూద్దాము. అందులో ప్రధానమైనవి కళ్ళు, ముక్కు, చెవులు, నోరు మొదలైనవి. అయితే పుణ్యకార్యాలు చేసిన వారు వారి ఆత్మను శరీరంలోని పైభాగాల ద్వారా విడిచిపెడతారు. అంటే కళ్ళు, నోరు, చెవులు వంటి పైభాగంలోని ద్వారాల ద్వారా ఆత్మ అనేది స్వర్గానికైతే వెళ్తుంది. అలాగే పాపకార్యాలు చేసిన వారు వారి ఆత్మను భయంతో శరీరంలోని దిగువ భాగం ద్వారా విడిచిపెడతారు. ఇది ఆత్మ యొక్క క్షీణత మరియు పాపం యొక్క ప్రభావం అని భావించబడుతుంది. గరుడ పురాణం ద్వారా మనం మరణం మరియు ఆత్మ యొక్క గతి మార్గాలను తెలుసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.